హాయ్ ఫ్రెండ్స్, మిక్స్డ్ మిల్లెట్ దోశ ప్రిపరేషన్ చేస్తున్నానండి. ఒక ఫ్రెండ్ అడిగారు మిక్స్డ్ మిల్లెట్ ఎలా చేస్తారో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వనని కామెంట్ పెట్టారు. ఆ ఫ్రెండ్ కోసం నేను మిక్స్డ్ మిల్లెట్ దోశ ప్రిపరేషన్ చేస్తున్నానండి. ఒక డబ్బా తీసుకొని దాంట్లో అర్ధ కిలో సామలు యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అండుకొర్రలు, అర్ధ కిలో అండకొర్రలు యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అర్ధ కిలో కొర్రలు యాడ్ చేసేస్తున్నాను. అన్నీ అర్ధ కిలోనే అండి. నెక్స్ట్ వచ్చేసి వరిగలు అర్ధ కిలో యాడ్ చేసేస్తున్నాను. అర్ధ కిలో వరిగలు యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అర్ధ కిలో అరికలు యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అర్ధ కిలో బొంత చెమ్మలు అంటే ఊదలు అండి. 6 రకాల మిల్లెట్స్ అనమాట. ఇవన్నీ మనము యాడ్ చేసేసుకుంటున్నాం. డబ్బాలో ఈ విధంగా వేసుకొని పైనుంచి కింది వరకు ఈ విధంగా కలపాలండి. మనకి ఎన్ని రోజులైనా అన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని మనము పెట్టుకోవాలి. దీంతోని ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు. ఇడ్లీది కూడా నేను అప్లోడ్ చేస్తానండి అతి త్వరలో. మిక్స్డ్ మిల్లెట్ది ఒక గ్లాస్ తీసుకున్నానండి, ఒక పెద్ద గ్లాసు. అలాగే బ్రౌన్ రైస్ వచ్చేసి 1 గ్లాస్ తీసుకున్నానండి. మనం వాటర్ తాగే గ్లాస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మినపప్పు వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇవన్నీ మనం బగోన్లో యాడ్ చేసేస్తున్నానండి. బ్రౌన్ రైస్ అంటే పాలిసేన్ బియ్యం అండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో కొద్దిగా మెంతులు అనేవి యాడ్ చేసేస్తున్నాను. వీటిని కడగాలండి. కడిగి ఒక 8 గంటలు నాననివ్వాలండి. ఒక 3-4 టైమ్స్ కడిగి నేను పక్కన ఉంచుకున్నాను. 8 గంటలు నానిన తర్వాత నేను మిక్స్ పట్టుకుంటాను. మనం మిల్లెట్స్ వచ్చేసి ఏ రూపంలోనే తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన పూర్వకాలంలో చాలామంది ఇవి తిని ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో. మన ఓల్డెన్ డేస్ ఈజ్ గోల్డెన్ డేస్ కదండి. వాటర్ అన్ని రిమూవ్ చేసేస్తున్నానండి. వాటర్ రిమూవ్ చేసేసి దీంట్లో మిక్సీలో వేసేసుకుంటున్నానండి మిల్లెట్స్, మినపప్పు. వాటరు 8 గంటలు నానాయి కాబట్టి స్మెల్ వస్తుందండి. పుల్లగా స్మెల్ వస్తుంది. అందుకే నేను వాటర్ రిమూవ్ చేసేస్తున్నాను. మిక్స్డ్ మిల్లెట్స్ని వంటిని మిక్సీ పట్టేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసేస్తున్నాను. అంటే తర్వాత మనం యాడ్ చేయొచ్చండి. మనకి మిక్సీ నలగదు కాబట్టి కొద్దిగా మాత్రమే వాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఇది మీకు ఒక స్మాల్ చిట్కా అండి. ఇడ్లీ పిండి కానీ, దోశ పిండి కానీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకొని తర్వాత ఒక పెద్ద గ్లాస్ నుండి వాటర్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకుంటే మనకి దోశ పిండి రెడీ అయిపోతుందండి. స్మూత్గా చాలా బాగా రెడీ అవుతుంది. మిక్స్డ్ మిల్లెట్ దోశ పిండి రెడీ అయిపోయింది కాబట్టి నేను ఒక బౌల్లో వేసేసుకుంటున్నానండి. వేసేసుకున్న తర్వాత ఇది మనం నైట్ అంతా ఓవర్ నైట్ అంతా బయట ఉంచుకోవాలండి. ఇది ఎర్లీ మార్నింగ్ అండి. మనకి దోశ పిండి ఈ విధంగా పైకి ఉబ్బుతుందండి. నైట్ అంతా బయట ఉంచాం కాబట్టి మనకి ఎంత అవసరమో అంత మాత్రమే ఒక బౌల్లో తీసుకొని మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కొద్దిగా ఉప్పు యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసేస్తున్నాను మిక్స్డ్ దోశ పిండిలో. నేను పొయ్యి పైన పెంక పెట్టేసుకున్నానండి. స్టవ్ అనేది ఆన్ చేసేసుకున్నాను. వేడైపోయింది కాబట్టి పెంక నేను దోశ అనేది ఈ విధంగా వేసేసుకుంటున్నానండి. మనకి నార్మల్ దోశలానే వస్తాయండి. ఆ బియ్యం బదులు ఇవన్నీ వేస్తే కొంచెం అన్ని ఫైబర్స్ ఉంటాయి కదండి, బాడీలోకి వస్తాయి. పిల్లలు పెద్దలు ఆరోగ్యంగా ఉంటారు కదండి. ఈ రోజులలో అన్నీ కల్తీ అవుతున్నాయండి. మనం తీసుకునే ఫుడ్ పిల్లలకి మంచి ఫుడ్, మంచి ఎడ్యుకేషన్ ఇస్తే సరిపోతుందండి. చూడండి, మిక్స్డ్ మిల్లెట్ దోశ రెడీ అయిపోయిందండి. నేను ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో దోశ వేసేసుకుంటున్నానండి. సింపుల్ ప్రాసెస్ అండి. దీనిపైన ఆయిల్ లేకున్నా కూడా మిక్స్డ్ మిల్లెట్ దోశ రెడీ అవుతుందండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సపోర్ట్ కూడా ఇవ్వండి. ఇలాంటి ఎంతో మిక్స్డ్ మిల్లెట్ దోశలు ఆరోగ్యమైనవి మీరు తినాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజుల్లో డబ్బులు సంపాదించే ముందు మన ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేయగలుగుతాం కదండి. మన పూర్వం రోజుల్లో చాలామంది ఇలాంటి ఫుడ్ తిన్నారు కాబట్టి అంత స్ట్రాంగ్గా ఉన్నారండి. ఒకరొకరికి డజన్ల మంది పిల్లలు. అప్పుడున్నంత లాగా ఇప్పుడు లేదు కదండి. అన్నీ కల్తీ కదా. ఇలాంటి హెల్తీ ఫుడ్ మీరు కూడా తినాలి. తిన్నా కొద్దికి తినాలనిపిస్తుందండి. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మిక్స్డ్ మిల్లెట్ దోశ సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ వాచింగ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా ఫ్రెండ్స్. బాయ్.